లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూస్తే ఎవరు లేరు. అమ్మదినమ్మా, ఎవరిది? ఇంట్లో జంపా కొంపదీసి ఏమైనా కన్ఫర్మ్ ఈఎంఐ. ఏం మేడం గొడవ దూకొచ్చారు? కొంపదీసి ఇంట్లోంచి జంపా? నీకెందుకు? ఓ అయినా నాకెందుకులేండి, మీరు ఎవరితో జంప్ అయితే. ఓకే, ఓటీపీ చెప్పండి. 2523. ఏమండి, ఒక చిన్న డౌట్ అడగచ్చా? ఏంటి అడుక్కో. ఇంట్లోంచి లేచిపోవాలనుకుంటే ర్యాపిడో ఎందుకు బుక్ చేసుకోవడం? డైరెక్ట్ లవ్ని పిలుచుకోవచ్చుగా. నేను చెప్పానా ఇంట్లో నుంచి లేచిపోతున్నానని? అంటే లేచిపోవట్లేదా? లేదు. మరి ఇంత రాత్రి పూట ఎక్కడికి? నువ్వేమన్నా నా మొగుడివా చెప్పెళ్ళడానికి? ఇంకొక చిన్న డౌట్. అబ్బా వెళ్ళవయ్యా, వెళ్ళు. డౌటేగా అడిగింది, ఏదో ఆస్తులు అడిగినట్టు ఫీల్ అయిపోతుంది. దొంగ చూస్తున్నాడు. సేమ్ లొకేషన్, సేమ్ టైం, సేమ్ అమ్మాయి కాదు కదా? అయిండదులే. అదే పిల్ల. ఎన్నిసార్లు లేచిపోతుందో. నువ్వా? నేనే మరి. నేను కాకపోతే నీకోసం సల్మాన్ ఖాన్ వస్తాడా ఏంటి? ఓయ్ ఎక్కువ మాట్లాడుకో. హలో మేడం, నేనే ఎక్కువ మాట్లాడలేదు. ఎవరైనా ఇంట్లోంచి ఒక్కసారి పారిపోతారు, మీరేంటండి బాబు రోజు అదే పనేనా? నీకెందుకురా? అయినా నీ రైడ్ క్యాన్సిల్ చేస్తున్నా, వేరేది బుక్ చేసుకుంటున్నా. మీరు వెళ్ళొచ్చు సార్. అంతేనా? సరే ఓకే. ఇక్కడ దగ్గరలో ఏమీ లేనట్టున్నాయి. సరే పోతా. ఓయ్ ఆగు. ఓకేలే మరి ఆగు. నీ రైడ్ క్యాన్సిల్ చేయట్లేదులే. అయితే ఒక కండిషన్, నువ్వు వెళ్ళే వరకు నాతో మాట్లాడుకుని ఉండాలి. మీతో మాట్లాడడం నాకేం సరదా కాదులేండి, ఎక్కండి. దొంగ చూస్తున్నాడు. అయిపోయింది. ఎక్కడేడు? అన్న ప్లీజ్ అన్న వదిలేయండి అన్న, కొంచెం తింగర్దన్న. నా భార్య అన్న ప్లీజ్ అన్న వదిలేయండి అన్న, ప్లీజ్. కొంచెం క్రాక్ అన్న అమ్మాయికి, ప్లీజ్ అన్న వదిలేయండి అన్న. థ్యాంక్స్. అయినా నీ వైఫ్ అని ఎందుకు చెప్పావు? పైగా నాకు క్రాక్ అంటావా? ఫోన్లే పాపం అని హెల్ప్ చేస్తే నన్నే అంటావా? ఉండు నీ పని చెప్తా. అన్నా, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఈ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఏమైనా చేసుకోండి. సారీ. అలా రా దారికి. సరే పదా వెళ్దాం. అవును, డైలీ గోడ దూకే కాన్సెప్ట్ ఏంటి? నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. మా నాన్న నా కోసం అమ్మని తీసుకురావడానికి వెళ్ళి ఆయనకి భార్యని తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి నాకు ఫ్రీడమే పోయింది. ఇంట్లో నుంచి బయటకే పంపించరు. నేను నవ్వినా, ఏడ్చినా, కూర్చున్నా, లేచినా, ఏం చేసినా అన్నీ తప్పులే. ఎందుకంటే ఆడపిల్లని కదా, నాకు కూడా అందరిలాగా సరదాగా బయటకు వెళ్ళాలనిపిస్తుంది. కానీ నాకు ఫ్రీడమే లేదు. అందుకే అందరు పనుకున్న తర్వాత నాకు నచ్చిన ప్లేస్కి వెళ్తూ, నచ్చిన ఫుడ్ తింటూ, నా చిన్న లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా. సారీ, నా బోరింగ్ స్టోరీ చెప్పి మీకు బోర్ కొట్టించినట్టున్నా. అయ్యయ్యో అదేం లేదు, సారీ చెప్పకండి. నేనే మీకు సారీ చెప్పాలి.
మీ గురించి తెలియక ఆట పట్టించాను. బై ద వే, ఐఎమ్ రాజు. ఐఎమ్ మధు. రేపటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళాలనిపించినా నాకే చెప్పండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకేనా? సరే వెళ్దామా? హలో, ఎక్కడున్నావు? పక్క గల్లీలోనే ఉన్నా. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, త్వరగా రా. పద. ఓయ్ హలో. సరే ఎక్కు. ఆపు ఆపు ఆపు. ఏమైంది? ఆగు. ఏమున్నాయి? బటర్ స్కాచ్. దీనికేనా ఇంత కంగారు కంగారు కాపింది? నీకేమైనా కావాలా? నాకేం వద్దులే. అయితే బిల్ కట్టేసిరా. ఎంతైందన్నా? తింటావా? సరే వెళ్దామా? ఓకే బాయ్. సరే. మధు, వావ్, నాకేనా? ఓకే బాయ్. సరే జాగ్రత్త. బాయ్. హలో, నీ గురించి ఆలోచిస్తున్నాను తెలుసా? అవునా? ఏమని? ఎప్పుడొస్తాడా నా రాజు అని. ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ. అవునా? వచ్చేసావా? ఉండు వస్తున్నా. సరే త్వరగా వచ్చే. टाइम का लेकर भाई कुछ भी नहीं होता तो कब करो। ఏ ఆపు. బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. సెల్ఫీ, స్మైల్. ఓకే బాయ్ బాయ్ బాయ్. నువ్వు పిలిచేవారా? मालूम नहीं నువ్వు పిలిచావా? తెలీదురా. మరి ఎవరు అది? పద పద పద. బాయ్, హ్యాపీ బర్త్డే. జస్ట్ మిస్. అవును, మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించానుగా. ఎవరిని? ఒకసారి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నా, అప్పుడు వచ్చాడు చూడప్పా సిద్ధప్ప అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ కటౌట్ని చూసి అప్పుడు పడిపోయా. ఆయనేమో 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, నేనేమో ఆయన గురించి ఆలోచిస్తూ సింగిల్గా ఉండిపోయా. సరే కళ్ళు మూసుకో, నీకు ఒకటి చెప్తా. ఎందుకు? ముయమన్నానా? ముయ్. ఓపెన్ యువర్ ఐస్. దిస్ ఈజ్ ఫర్ యూ. వావ్, నాకేనా? థ్యాంక్స్. ఏ ఇప్పుడే ఓపెన్ చేయకు. మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు నేను గుర్తొచ్చినప్పుడు మాత్రం ఓపెన్ చేయి. మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? టైం అవుతుంది, డ్రాప్ చేయాలి, పద వెళ్దాం. ఓయ్, నేను అడిగిన దానికి ఏం చెప్పలేదు. The number you are trying to call is currently not ఏంటి reachable. స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇంకోసారి ట్రై చేద్దాం.
The number you are trying to call is currently not reachable. ఏమై ఉంటుంది? ఒకవేళ ర్యాపిడో బుక్ చేస్తే తనే వస్తాడేమో. మేడం ఓటీపీ చెప్పండి. మేడం, హలో మేడం, మేడం, మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు నేను గుర్తొచ్చినప్పుడు మాత్రం ఓపెన్ చేయి. ఎవరు మీరు? ఎవరు మీరు?